గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను స్వీట్ రెసిపీ తోటి వచ్చేసిన. ఏంటంటే మోతిచూర్ లడ్డు. ఇట్లా చేస్తున్నాను, ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బేసన్ తీసుకోవాలి ఒక కప్లో. దాంట్లోనైతే వంట సోడా వేసుకోవాలి, ఇంకా అట్లనే కలర్ వేసుకోవాలి, ఫుడ్ కలర్. ఇంకా దాన్ని అయితే బాగా కలుపుకోండి. దాని తర్వాత నేనైతే కొన్ని వాటర్ పోసుకుంటా. ఇంకా దాన్ని గడ్డలు లేకుండా ఇక మంచిగా పల్సగా కలుపుకోవాలన్నమాట. ఎంత మంచిగా కలుపుకుంటే బూందీ అనేది అంతా మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే షుగర్. సో లడ్డు కాబట్టి షుగర్ ఉండాలి. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే షుగర్తో చేస్తున్నాను. సో ఏదైతే కప్లో బేసన్ తీసుకున్నామో అదే కప్లో షుగర్ తీసుకోవాలి. సో ఇంకా షుగర్ ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతోటి వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొన్ని పోసుకోండి. సో ఇంకా అలా మీకు కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నా. సో ఇంకా అది సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి దాన్ని మంచిగా పాకం కానియాలి. సో నెక్స్ట్ అయితే బేసన్ అయితే రెడీ. సో దాని తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది మంచిగా వేడయిన దాకా వెయిట్ చేయండి. దాని తర్వాత అయితే జాలీలది స్పూన్ ఉంటుంది కదా, సో దాంతో అయితే బూందీ వేసుకొని ఇంకా వెంటనే కలుపుకోవాలన్నమాట. సో ఎందుకంటే అవి మళ్ళీ దగ్గరికి అయ్యి అతుక్కుంటాయి, మళ్ళీ మనకి లడ్డూలకి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా దాన్ని మంచిగా కలుపుకోండి. చిన్న మంటనే పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ మంచిగా రాదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా అట్లా పెట్టుకోండి. దాని తర్వాత అయితే ఇక్కడ పాకం అయితే రెడీ. ఆ పాకంలోనైతే ఇలాచీ వేసుకోండి. ఇంకా ఆ ఇలాచీని అయితే బాగా దంచుకోవాలన్నమాట, లేకుంటే మిక్సీ అన్న పట్టుకోండి ఒకవేళ ఎక్కువ ఉంటే. ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను దంచుకుంటున్నా. సో దంచుకున్న ఇలాచీ ఆ పాకంలో వేసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత దాన్ని బాగా కలుపుకోండి. ఇలాచీ ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాచీ స్వీట్స్లలో కానీ. ఇంకా దాని తర్వాత అయితే బూందీ ఉంది కదా, ఆ బూందీ అంతా కొంచెం మిక్సీలో వేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేయండి అంతే. సో దాని తర్వాత అయితే ఇట్లా కావాలన్నమాట. ఎక్కువ మెత్తగా అయితే మళ్ళీ టేస్ట్ పోతుంది. సో అందుకే ఆన్ ఆఫ్ చేయండి ఉట్టి. సో దాని తర్వాత ఇది పౌడర్ అంతా అల్ల వేసేసుకోండి, పాకంలో వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. మరీ ఎక్కువ కూడా కలుపుకోకండి, ఎందుకంటే అది మొత్తం స్మాష్ అయిపోతుంది. మళ్ళీ అది రవ్వ లడ్డు అయిపోతుంది, బేసన్ రవ్వ లడ్డు లెక్క అయిపోతుంది. సో అది కొంచెం చల్లగా అయిపోయాక ఇంకా చేతికి ఆయిల్ రుద్దుకొని ఇంకా దాన్ని లడ్డూలు చేసుకోవడమే. అంతే గైస్, సింపుల్ ప్రాసెస్సే. సింపుల్ అని అనుకోకండి, దాని ఇంకా మస్తు కష్టం ఉంటుంది. సో ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. నేను 1 వీక్ ఇంకా చేసిన, ఇప్పటిదాకా ఉండే ఇంట్లో లడ్డూలు అయితే సూపర్గా వచ్చినాయి. కొంచెం బయట టేస్ట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లనే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.